నమశంకరాయ. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో మీ కుటుంబంలో కుటుంబ సభ్యులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా జీవిస్తున్నారా? అలాగే ఇంట్లో ప్రతి కుటుంబంలో జిల్ల పురుగులు, బొద్దింకల బెడద ఉంటాయి. కానీ అసాధారణంగా జిల్ల పురుగుల, బొద్దింకల బెడద ఎక్కువగా ఉన్నాయా? గోడలకి క్రాక్స్ వచ్చాయా? అలాగే నల్లాలు కొత్తవి ఎంత మార్చినా వారం బాగుంటాయి, మళ్ళీ తర్వాత బొట్టు బొట్టుగా నీరు తరచూ కారుతూ ఉందా? ఇంట్లో ఎంత బాగా శుభ్రంగా ఉన్నా కొంత సమయం తర్వాత మళ్ళీ బూజు, దుమ్ము వంటి పేరుకుపోతుంటాయా? ఖచ్చితంగా ఆ కుటుంబంలో పంచశాప ప్రభావాలతో ఇబ్బందులు పడుతున్నట్టే లెక్క. పంచశాప ప్రభావాలు అనగా స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము. అనగా ఇవి ఎలా ఏర్పడతాయి? తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాలలో దుర్మరణాలు, రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఎలాగైనా చనిపోయినా, పెద్దలకి పిండ ప్రదానాలు చేయలేకపోయినా, ఇవన్నీ ఈ పంచశాప ప్రభావాల వల్ల కలుగుతాయి. దీనివల్ల మనశ్శాంతి లేని జీవితం, ఏది అనుకున్నా సాగదు, అన్నీ అపజయాలే. కాబట్టి వీటి నివారణకి జూన్ 14వ తారీఖు అధిక జ్యేష్ఠమాసం ఆదివారం అమావాస్య రోహిణి నక్షత్రంతో వచ్చిన అద్భుతమైన రోజు. ఈ రోజున మన పీఠం ఆధ్వర్యంలో పంచశాప నివారణ పూజలు జరిపించడం జరుగుతుంది కార్యక్రమాలు. ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనలేని వాళ్ళకి బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల ఈ యొక్క కార్యక్రమంలో మీరు ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు నమోదు చేసుకోవచ్చు.